బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం మల్లన్న ఆలయంలో అపచారం జరిగింది. పులిహోర ప్రసాదంలో ఎముక వచ్చింది. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం ప్రసాదాల పంపిణీలో ఈ ఘటన జరిగింది. పులిహోరలో ఎముకను హరీష్ రెడ్డి అనే భక్తుడు గుర్తించాడు. దీన్ని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఈ ఘటనపై శ్రీశైలం దేవస్థానం స్పందించింది. విచారణ జరపాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మను ఆదేశించింది. మొత్తం 5 మంది ఫ్యామిలీ వచ్చినాము. శ్రీశైలం దర్శనానికని స్వామివారికి దర్శనం చేసుకుని బయటకు వెళ్తుండగా పులిహోర ప్రసాదంలో ఎముకలు వచ్చినాయి. ఆ ఎముకలు తీసుకొని దేవాదాయ శాఖ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. లెటర్ రాసి అక్కడ ఇచ్చేసినాం వాళ్ళకి. ఇటువంటి జరగకుండా మళ్ళీ ఎప్పుడు జరగకుండా భక్తులకి చూసుకోవాలని కోరుకుంటున్నాము. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, శ్రీశైలం ఆలయంలో భక్తులకు పంపిణీ చేసే ప్రసాదంలో ఎముకను గుర్తించాడు భక్తుడు. సో దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలేంటి? ఇంకా ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో పులిహోర ప్రసాదంలో కూడా ఎముక ఉందని భక్తుడు భావించి వాటిని వీడియో తీసి దేవస్థానం అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే దేవస్థానం అధికారులకు కూడా లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. భక్తుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా దేవస్థానం అధికారులు కంప్లైంట్ తీసుకొని విచారణ కూడా వెంటనే ఆదేశించడం జరిగింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మను విచారణ అధికారిగా దేవస్థానం అధికారులు నియమించారు. అయితే ఆ భక్తుడు హరీష్ రెడ్డితో పాటు మరో 4 వచ్చి శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత బ్రహ్మానందరాయ గోపురం నుంచి బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే దేవస్థానం సిబ్బంది ఇచ్చినటువంటి పులిహోర ప్రసాదాన్ని కూడా తీసుకుని వాళ్ళు తింటుండగా ఏదైతే ఎముక ఉందని గుర్తించి దాన్ని వీడియో కూడా తీశారు. అక్కడ వీడియో తీసుకుని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత దేవస్థానం అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి లిఖితపూర్వకంగా కూడా కంప్లైంట్ ఇవ్వడం. అయితే ఆ శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానంతరం ప్రసాదానికి కూడా అత్యంతంగా దైవ స్వరూపంగా భక్తులు భావిస్తారు. అయితే ఈ ప్రసాదంలో ఈ విధంగా ఎముక రావడానికి మాంసంకి ఎముక వచ్చిందని కూడా భక్తులు అయితే ఆరోపించడంతో ఒక్కసారిగా దేవస్థానం అధికారులు కూడా అప్రమత్తమై దీనిపై కూడా వెంటనే విచారణ చేపట్టి ఏంటనేది దాన్ని కూడా రిపోర్ట్ ఇవ్వాలని కూడా దేవస్థానం అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మని కూడా ఆదేశించడంతో విచారణ కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న. చెప్పండి. అదేంటో నన్ను చూపిస్తే నేను చెప్తాను. నన్ను చెప్తే అదేంటో చెప్పండి. బ్రహ్మరాంబ అమ్మవారి ప్రసాదం అండి. దీంట్లో ఎముక వచ్చింది. ఆగండి, అలానే ఉంచండి. అది ఆగండి, అలానే ఉంచండి.